ఇక ట్రిపుల్ ఆర్ వరకు కూడా హైదరాబాద్ నగరమే. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ట్రిపుల్ ఆర్ వరకు కూడా మొత్తం హైదరాబాద్ నగరం కింద అయితే అయిపోయిందనమాట. త్వరలో మంత్రివర్గ సమావేశంలో అయితే దీన్ని అయితే ప్రకటించబోతూ ఉన్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చ అనంతరం ఆమోదించే అవకాశం. 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 11,000 చదరపు కిలోమీటర్ల దాకా మహానగరం విస్తరణ. గ్లోబల్ సిటీ దిశగా పరుగులు తీస్తున్న హైదరాబాద్ పరిధి మరింత విస్తరించనుంది. నిర్మాణాత్మకమైన ప్రణాళికాబద్ధమైన మహానగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధి పెరగనుంది. త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఉన్న నగరాన్ని కోర్ అర్బన్గా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సెమీ అర్బన్గా విభజిస్తారు. మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా పరిగణిస్తారు. ఈ మేరకు సెమీ అర్బన్ వరకు కూడా సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల జీహెచ్ఎంసీ పరిధిలోకి రానుంది. ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్కు వెలుపల మరో 5 కిలోమీటర్ల వరకు కూడా హెచ్ఎండిఏ పరిధి పెరగనుంది. ప్రస్తుతం 7 జిల్లాలు, అదేవిధంగా 7,257 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండిఏ పరిధి 11,000 చదరపు కిలోమీటర్ల నుంచి 12,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించినట్లు అంచనా. ఇప్పుడు 70 మండలాలు, 1000 గ్రామ పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, మరో 38కి పైగా మున్సిపాలిటీలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. కొత్తగా ట్రిపుల్ ఆర్ వరకు కూడా ఇది పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా మరింతగా భారీగా విస్తరించబోతూ ఉన్నాయన్నమాట. సో హైదరాబాద్ మహానగరం మరింత మహానగరంగా ముంబై తరహాలో అయితే పెరగబోతూ ఉందన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.